రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ సెగ్మెంట్ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీలో అనుమతి లేకుండా కట్టిన నిర్మాణాన్ని బల్దియా అధికారులు సీజ్ చేశారు. అయితే ఈ నిర్మాణం విషయంలో స్థానిక బీజేపీ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నిర్మాణంతో ఇండ్ల మధ్య వైన్స్ ఏర్పాటు చేస్తున్నారని బీజేపీ నేతలు మద్దతు తెలుపుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కామెంట్స్ ను ఖండిస్తున్నారు బీజేపీ లీడర్లు. అధికారులను అడ్డుగా పెట్టుకుని స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నిర్మాణాలను సీజ్ చేయిస్తున్నారని బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన చేశారు. అధికారులు సీజ్ చేసిన నిర్మాణం దగ్గర నిరసన తెలిపారు బీజేపీ లీడర్లు. ఎమ్మెల్యేలకు జీహెచ్ఎంసీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్రమ నిర్మాణాన్ని పేరుతో స్థానిక ఎమ్మెల్యే ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఎంతమంది గులగొట్టిస్తావు చెప్పు. ఆల్రెడీ నువ్వు పక్కకు గులగొట్టించినావు, 90 నోటీస్ ఇచ్చినావు, మా అన్నకు నోటీస్ ఇచ్చినావు. ఎన్ని చేయాలనో నా మీద అరచకాలు చేస్తూనే ఉన్నావు. ఈ రోజు నువ్వు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పెట్టాలో పెడుతున్నావు. నువ్వు పోయి చిన్న చెరువులో పెద్ద నారాయణ కాలేజీ కట్టు, అది కాపాడు. నీళ్లు వస్తలేవు చెరువులకు. ఈ రోజు కావాలని చెప్పేసి అమాయకుల మీద వాళ్ళ ఇంటికి రావాలా, నేను బతలాడాలి, మేము నర్సారెడ్డి దగ్గర పోం, కార్పొరేటర్ మాట వినవు, చేసి అని ఒక మెసేజ్ ఇస్తే అప్పుడు నేను కాపాడుతా అని వాళ్ళకి మెసేజ్లు పెడుతున్నాడు. ఈ రోజు ఇంత దౌర్భాగ్యానికి ఈ మన్సూరాబాద్ బీఆర్ఎస్ టీము సుధీర్ రెడ్డి కలిసి చేస్తున్నారు. నువ్వు ఎన్ని చేసినా మేము అడ్డుకోవడం సిద్ధం. మా ప్రజలు మేము కాపాడుకుంటాం, మా షట్టర్లను కాపాడుకుంటాం, మా వ్యాపారస్తులను కాపాడుకుంటాం. ఈ రోజు ట్యాక్సులు కడుతున్న వాళ్ళు కూడా రివైజ్ చేసి 3 సంవత్సరాలు కడుతుంటే మేమే పోయి అందరం కార్పొరేట్లను అడ్డుకోవడం జరిగింది. ఈ రోజు చిన్న చిన్న ట్యాక్స్ పేర్లను కూడా ఇబ్బంది పెడుతారు. ఈ రోజు ట్యాక్స్ కడుతున్న పట్టుకొని ఇబ్బంది పెడతావు. ఇదే ఓల్డ్ సిటీ అయితే ఎంఐఎంఓలు బట్టలు ఇప్పి కొడుతుండే జిహెచ్ఎంసీలు అది చేస్తుండే. ఈరోజు జిహెచ్ఎంసీ అధికారులు పోలీసు వాళ్ళు సుధీర్ రెడ్డి పొత్తులు అయిపోయారు. అంతా ఇల్లీగల్ గా జిహెచ్ఎంసీ అధికారులతోని మబ్బుల 4 గంటలకు వచ్చి బిల్డింగ్ ఈ షట్టర్లు సీజ్ చేయడం జరిగింది. కార్పొరేటర్ కే 15-20 లక్షలు ఇస్తే మరి ఎమ్మెల్యే గారికి ఎంత ఇవ్వాలో, ఎంత బేరం ఆడిరో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. మరి ఇదే ఇంటి ఓనర్ ని మీ దగ్గరికి పంపిస్తాం, బేరం ఆడుకో. కార్పొరేటర్ కు 15 లక్షలు ఇచ్చినావు అంటే నువ్వు 30 లక్షలు ఆడికి ఇస్తాడేం చూడు. సిగ్గుపడాలి ఈ విషయం మీద. ఈరోజు డిప్యూటీ కమిషనర్ గారు తను చేయాల్సిన పనులు మానేసి ట్యాక్స్ కడుతున్న వాళ్ళని షట్టర్లు సీజ్ చేయడం నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. సుధీర్ రెడ్డి గారు చెప్తే ఈ నియోజకవర్గ ప్రజలు వినాలని చెప్పి సిగ్గుపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ చిన్న బిల్డింగ్ కు 15-20 లక్షలు ఇచ్చిందంటే కార్పొరేటర్ కు, నువ్వు ఎమ్మెల్యే ఇంత పెద్ద నియోజకవర్గానికి నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు నెలకు మరి దొప్పుకపోతున్నావు, దానికి మీరు సమాధానం చెప్పాలని. కాలంగా మన్సూరాబాద్ లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కి అడ్డగా మారింది. దానికి ప్రొటెక్షన్ గా మారిన ఈ కుప్పల నరసింహారెడ్డి కార్పొరేటర్ గారు దానికి ఒత్తాసు పలుకుంటా ఈరోజు ప్రజలందరినీ భయాందోళనకు గురి చేసి అక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు సీజ్ చేయడానికి, ఆ షెడ్యూని సీజ్ చేయడానికి వచ్చిన జిహెచ్ఎంసీ అధికారులను భయాందోళనకు గురి చేసి అక్కడ సీజ్ చేయకుండా పొద్దున 10 గంటల నుంచి వాళ్ళ అనుచర బలాన్ని పెట్టుకొని, రౌడీ ముక్కలని అక్కడ పెట్టుకొని ఎవరిని అక్కడ రాకుండా ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్కి ప్రొటెక్షన్ ఇస్తున్న ఈ కుప్పల నరసింహారెడ్డి విషయము మా పార్టీ వాళ్ళకి తెలిసి ఈరోజు అక్కడికి విజువల్స్ తీసుకోవడానికి, ఫొటోస్ తీసుకోవడానికి వెళ్ళిన మా కార్యకర్త అరుణ్ని మాలేసుకున్న అనే వ్యక్తి అని కూడా చూడకుండా ఆయనని ధర్మాన్ని కాపాడుతా అని పెద్ద పెద్ద మాటలు చెప్పుకున్న ఈ కుప్పల నరసింహారెడ్డి ఆ అయ్యప్ప మాల ధరించిన వ్యక్తిని పట్టుకొని ఈ మాటలు దూషించుకుంటా ఆయన ఫోన్ గుంజుకొని, ఫోన్ లాక్కొని ఇష్టం వచ్చినట్టు ఆయన కొట్టడం జరిగింది. ఆ విషయం తెలిసి నేను అక్కడ ఉన్న స్పాట్లోకి వెళ్ళి ఎందుకు అని అడిగినందుకు నా మీద, నా అనుచరుల మీద, నా పార్టీ వర్కర్స్ మీద, అందరి మీద అలా గుండాలతోటి మా మీద దాడి చేయడం జరిగింది. ఈరోజు మీ అందరికి చూపిస్తున్న ఇది సీజింగ్ ఆర్డర్. జిహెచ్ఎంసీ వాళ్ళు ఈరోజు ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి తెలుసుకొని దానికి సీజింగ్ ఆర్డర్తో సహా అక్కడికి రావడం జరిగింది. వాళ్ళ అధికారులను అందరినీ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని అక్కడి నుంచి పంపించేయడం జరిగింది.